హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే రీసెంట్గా సిఎంఎఫ్ నుంచి అయితే మనకి సిఎంఎఫ్ ఫోన్ 2 Pro మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో డీటెయిల్గా అసలు ఈ ప్రైస్కి ఈ మొబైల్ని కొనొచ్చా లేదా, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Pro ప్రాసెసర్తో అయితే లభిస్తుంది. మనకి ప్రాసెసర్ పరంగా గేమింగ్ పరంగా చూసుకుంటే మనకి ఇది మిడ్ రేంజ్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. మీకు గేమింగ్ పరంగా మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు స్మూత్ 60 FPS అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది గేమింగ్ పరంగా చూసుకున్నా మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు డైలీ యూజర్స్ కోసం అయితే మీకు ఇంకా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే టోటల్ గా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ నుండి చూడడానికి అయితే మాత్రం మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే మనకి ఇంకా 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి మీకు వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది. మీకు కెమెరా పరంగా మీకు మంచి కెమెరాస్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకునేది ఈసారి వచ్చేసరికి వీళ్ళు బాక్స్లో ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బాక్స్లో ఛార్జర్ అనేది వీళ్ళు స్కిప్ చేయట్లేదు. మీకు బాక్స్లో ఛార్జర్తో పాటు మీకు కేస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బ్యాక్ సైడ్ కేస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు బాక్స్లో ఛార్జర్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఇది ఒకటే చిన్న మైనస్ అనిపించింది. ఒక 50 వాట్ 45 వాట్ ఇట్లా ఇచ్చుంటే బాగుండేది. కాకపోతే కేవలం 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ ప్రైస్కి అయితే. మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు డిస్ప్లే పరంగా చూసుకున్నా మీకు మంచి డిస్ప్లే అనేది యూస్ చేయడం జరిగింది. మీకు AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు ఇది మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ సేమ్ మీకు అప్పుడు ఎలా మొబైల్ డిజైన్ ఉందో సేమ్ ఫోన్ 1 ఎలా ఉందో సేమ్ అదే డిజైన్లో అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చాక మీకు బ్యాక్ సైడ్ మొత్తం టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. LED ఫ్లాష్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ డిజైన్ పరంగా చూసుకున్నా మీకు కొంచెం ఈ మొబైల్స్ యూనిక్గా అయితే ఉంటాయి మేడం. మనకి ఓవరాల్గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు 18,000 రూపాయలు అయితే మనకి ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో అయితే వస్తుంది. మీకు కార్డ్ ఆఫర్స్ అంటే మనకి డైరెక్ట్ UPI పేమెంట్ చేసినా కూడా మీకు 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనకి ఓవరాల్గా ఈ ప్రైస్కి మొబైల్ని కొనొచ్చా అంటే మాత్రం మీకు ఒక 1000 రూపీస్ కొంచెం తగ్గించి తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఒక 16,000 రూపీస్కి ఇలా తీసుకొస్తే మాత్రం మీకు చాలా పర్ఫెక్ట్ మొబైల్ అయ్యేదన్నమాట. మనకి కాకపోతే ఇది OS పరంగా చూసుకుంటే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. మీకు స్టాక్ అయితే ఉంటుంది, స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. మీకు ఓవరాల్గా మనకి ఈ ప్రైస్కి అయితే మనకి ఒక 1000 రూపీస్ తగ్గించి తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే. మీకే ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.